హాయ్ గాయ్స్, సీటు పోసినవి ఎలా బాధపడుతున్నారో చూడండి లాస్ట్ వరకు చూడండి. అమ్మ రామ్మ ఆ పాములాగా రామ్మ వచ్చి అని కాటేయమ్మని చెప్పని అనుడు ఆ పక్క నుండి వెళ్ళిందట. మళ్ళా దాంట్లో శ్వేతన ఎక్కువ కనబడదు. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఆ పాముని చూడలే అన్న. తెల్ల నాగు పాము ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది. మా అమ్మ అంటే అందరం బొందకడ ఫుడ్ పెట్టినామన్న. నాకు కళల వైష్ణవి కనబడ్డది. ఏమంటుంది, నా బట్టలు ఎవరికి ఇయ్యకుర్రి, నా డ్రెస్ లెవెల్ ఇయ్యకుర్రి, నా చీర లెవెల్కి ఇయ్యకుర్రి, నేను మళ్ళీ అత్తా అని నాకు ఇట్లా. ఇక కళలో ఎట్లా తెలియదు. మా చెల్లి కనబడ్డది వచ్చింది. కేంద్ర అన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, సాగర్ అన్న బాగా ఏడుతున్నంట. అమ్మ ఇంకా మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటుందంట. అట్లా ఎందుకు ఏడుతురు, నేను చచ్చిపోలే అని తెలిసి కూడా, అంటే మీతోటే ఉన్నా, మీ ఊళ్ళోనే ఉన్నా, కానీ ఎందుకు ఏడుతురు మీరు, నేను మళ్ళీ అత్త అనుకుంటా ఏడ్చుకుంటే చెప్పింది.